హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కాంతార సినిమా రిలీజ్ కి ఇంకొక 2 రోజులు మిగులుండగా ఇప్పుడు అది ఒక వివాదంలో చిక్కుకోవడం చూస్తున్నాం. సో నెటిజన్స్ అందరూ కూడా కాంతార 1 ని బాయ్కాట్ చేయాలని చెప్పేసి మొత్తం సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఎందుకు బాయ్కాట్ చేయాలనుకుంటున్నారు, మరి దీని దెబ్బ కాంతార 1 పైన ఏ విధంగా పడబోతుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో మనం ఇంకా 2 రోజులే ఉండగా ఇప్పుడు ఒక చిన్న వివాదంలో కాంతార 1 చుట్టుకున్నట్టు తెలుస్తుంది. అంటే తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని బాయ్కాట్ చేయాలని చెప్పేసి ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే రిషబ్ శెట్టి గారు నిన్న ఈవెంట్లో ఆయన కన్నడలో మాట్లాడడం జరిగింది. ఆయన ముంబై వెళ్ళినప్పుడేమో హిందీలో మాట్లాడారు, తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళ్లో మాట్లాడారు. మరి తెలుగు విషయానికి వచ్చేసరికి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి. సో ఈ తెలుగు వాళ్ళని అగౌరవపరచడమే అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు ఏ విధంగా చూస్తారు? మరి ఇప్పుడు బాయ్కాట్ చేస్తే సినిమా మీద ఎంతవరకు ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది? ఇప్పుడు కర్ణాటకకు వెళ్ళి ఉమ్, కన్నడ భాషలో మాట్లాడకపోతే ఉమ్, ఎవరైనా సర్వైవ్ అవ్వగలరా? అవ్వగలరా? లేదు. లేదు కదా. ఉమ్, ఈ మధ్య కాలంలో కన్నడ భాష మీద వచ్చినంత గొడవ ఏ భాష మీదైనా వచ్చిందా? లేదు మేడం. ఈవెన్ ఆటో డ్రైవర్స్ కావచ్చు, టాక్సీ డ్రైవర్స్ కావచ్చు, కన్నడలో మాట్లాడకపోతే ఎంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఉమ్, మరి ఇంత పెద్ద మార్కెట్, తెలుగు మార్కెట్ అనేది, తెలుగు చిత్రసీమ అనేది, తెలుగు ప్రేక్షకులు అనేవాళ్ళు అవును. ఏ భాష అయినా సరే వాళ్ళు ఆదరిస్తారు. ఉమ్, భాషా భేదం లేదు వాళ్ళకి. వాళ్ళు అసలు చాలా విశాల హృదయంతో ఆలోచిస్తారు. మరి మీరు తెలుగు భాషకు సంబంధించి తెలుగులో మాట్లాడకుండా మీరు ఇక్కడ సినిమా ప్రమోషన్ చేసుకున్నప్పుడు ఉమ్, అది అగౌరవపరచటమేగా. అంటే వీళ్ళు ఎలాగైనా పర్వాలేదు. ఈ మధ్య కాలంలో మీరు గమనించారంటే ఉమ్, తమిళ సినిమాలు కూడా, మలయాళం సినిమాలు కూడా ఉమ్, టైటిల్స్ తమిళంలో మలయాళంలో ఉంటే రిలీజ్ చేస్తున్నారు. మీరు దాన్ని కూడా అడ్డుకోవాలి. అవును. ఎందుకంటే భాష ముఖ్యం అండి. ఉమ్, తెలుగు భాషకి వాళ్ళు గౌరవం ఇవ్వనప్పుడు మీరు ఆ సినిమాలు చూడక్కర్లా. కరెక్ట్ మేడం. ఎందుకంటే రాజ్ కుమార్ గారు బతికున్నప్పుడే ఉమ్, మొదట కన్నడకే ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాతే మిగతావని. ఈవెన్ థియేటర్స్ లో కూడా వేరే సినిమాని రిలీజ్ చేయనిస్తారా? ముందు చేయనివ్వరు వాళ్ళు. ఓకే, వాళ్ళు గౌరవం ఇచ్చుకోమనండి, తప్పులేదు అది. తమిళ వాళ్ళు కూడా ఇచ్చుకుంటారు. కానీ తమిళ వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే వాళ్ళు ఏ భాష వాళ్ళనైనా వాళ్ళు ఆదరిస్తారు. ఓకే. వాళ్ళు హిందీకి వ్యతిరేకం తప్ప వాళ్ళు తెలుగుకి కానీ, మలయాళానికి కానీ, మరే భాషకు కానీ వాళ్ళు వ్యతిరేకం కాదు. వాళ్ళు ఈవెన్ వాళ్ళ నాయకులే తెలుగు వాళ్ళు ఉన్నారు గతంలో. అవును. ఆ విషయంలో తమిళ వాళ్ళు చాలా విశాల హృదయం వాళ్ళది కూడా. ఉమ్, నేను అనేది, నేను ఎవరిని కూడా తప్పు పట్టట్లే. మీ భాష మీద మీరు గౌరవం పెట్టుకోండి. కానీ నా రిషబ్ శెట్టి గారు వచ్చి ఉమ్, కన్నడలో మాట్లాడటం ఏంటి ఇక్కడ? ఎందుకంటే కొంచెం తెలుగు మాట్లాడి తర్వాత ఇంగ్లీష్లోనో హిందీలోనో ఆయన మాట్లాడాలి. ఉమ్, ఇది కన్నడ నాడు కాదుగా, ఇది తెలుగు నాడు. ఇది ఓకే. తెలంగాణలో కూడా తెలుగే కదా ఉంది. అవును. ఏ రాష్ట్రం అయినా ఈ 2 రాష్ట్రాల్లో తెలుగే మాట్లాడతారు. కాబట్టి ఇవాళ నెటిజన్స్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే తప్పు లేదు అది. ఉమ్, ఎందుకంటే ఇదే కన్నడ వాళ్ళు అంత పెద్ద గొడవలు చేసేటప్పుడు, ఈవెన్ మహారాష్ట్రలో మరాఠా కోసం అంత వాళ్ళు ఉద్యమాలు చేసేటప్పుడు తెలుగు భాషను గౌరవించాలండి. తెలుగు భాషకి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీ మార్కెట్ ఇక్కడ చాలా విస్తృతం, మీకు అది గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఇక్కడ ప్రజల్ని మీరు ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. ఓకే. ఈవెన్ ఇప్పుడు హీరోలు ఉన్నారండి, లేకపోతే హీరోయిన్స్ ఉన్నారండి, వేరే భాషల వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు తెలుగు నేర్చుకోవట్లేదు. చాలా మంది మీరు గమనించండి, తెలుగులో మాట్లాడరు. ఉమ్, ఎంత స్టైల్ గా మాట్లాడితే అంత గొప్ప అనుకుంటున్నారు. ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఓకే. ఇప్పుడు తెలుగు భాష మీరు నేర్చుకుని తీరాలి ఎవరైనా సరే. ఉమ్, ఇది ఒక ఉద్యమంలో సాగాలండి. నేనైతే ఒప్పుకోను దానికి. ఉమ్, భాషకి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఓకే. మీరు ఏ భాష వాళ్ళైనా పెళ్లి చేసుకోండి, అది మీ వ్యక్తిగతం. కానీ వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మీరు సుమలత గారు అంబరీష్ గారిని పెళ్లి చేసుకున్నారు. ఉమ్, పెళ్లి చేసుకున్నాక ఆవిడ కన్నడ నేర్చుకున్నారు. ఆవిడ ఇప్పుడు కన్నడలోనే మాట్లాడతారు ఆవిడ. ఓకే. మీరు కావాలంటే చూసుకోండి, చక్కటి కన్నడ మాట్లాడతారు ఆవిడ. ఉమ్, ఎవరైనా అంతే. మీరు వేరే భాష వాళ్ళని చేసుకున్నప్పుడు వాళ్ళ భాష నేర్చుకుంటున్నారు కదా. ఉమ్, తెలుగు భాషకి సంబంధించిన వ్యక్తుల్ని మీరు పెళ్లి చేసుకున్నప్పుడు తెలుగు ఎందుకు నేర్చుకోరు? మీ పిల్లలకి ఎందుకు తెలుగు నేర్పరు? నేర్పాలి. అవును. ఎందుకంటే మీరు ఈ గడ్డ మీద ఉన్నప్పుడు ఈ గడ్డ మీద ఉండే భాష మాట్లాడాలి. తెలంగాణ భాష, ఆంధ్ర భాష అది అనవసరం. తెలుగు భాష మాట్లాడాలి. కాబట్టి ఈ విషయంలో నిన్న ఆయన చేసిన దానికి నెటిజన్స్ అడుగుతున్నది చాలా సబబండి. ఖచ్చితంగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయమనండి, ఉమ్, తెలుగులో రిలీజ్ చేయమనండి. క్షమాపణలు అక్కర్లా. ఉమ్, నా సినిమా చూడండి, నా సినిమా రిలీజ్ అవుతోంది అని తెలుగులో ఒక వీడియో రిలీజ్ చేసి అప్పుడు సినిమా రిలీజ్ చేసుకోమనండి. ఓకే. ఇది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే
ఎవ్వరూ కూడా తెలుగు వాళ్ళని ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకండి. తెలుగు వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ ఈ రోజు నెంబర్ 1 ఉంది వరల్డ్ లో. తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులు చాలా గొప్ప వాళ్ళు. ఓకే. కాబట్టి వీళ్ళకి డబ్బుంది, వీళ్ళకి అన్నీ ఉన్నాయి, వీళ్ళకి ఎందులోనూ వీళ్ళు తక్కువ కాదు. భాష విషయంలో కూడా అంతకంటే తక్కువ కాదు. భాష ఇంకా రిచ్ అండి. ఇంకొకటండి, కన్నడకి తెలుగుకి ఎప్పుడు గొడవలు లేవు. మీరు కనుక గమనిస్తే 10వ శతాబ్దం వరకు ఇద్దరికి లిపి ఒకటే ఉండేది. ఓకే. కన్నడ తెలుగు ఒకటే లిపి ఉండేది. తర్వాత ఎవరి లిపి వాళ్ళకొచ్చింది. తర్వాత సుబ్బారావు గారు గవర్నర్ గా పనిచేశారు ఒక ఆయన. ఆయన మళ్ళా కామన్ లిపి కోసం ప్రయత్నించారు. కాబట్టి తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి ఎప్పుడూ కూడా గొడవలు లేవండి. కాకపోతే మీరు కర్ణాటకలో ఉన్నత స్థానాలు ఇవ్వడానికి తెలుగు అయితే ఇవ్వరు. మీకు అది కూడా చెప్తున్నా, తెలుగు వాళ్ళైతే ఇవ్వరు అక్కడ. ఓకే. మీకు అన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఒక సినిమా ప్రమోషన్కి వచ్చి మీరు తెలుగులో మాట్లాడకుండా కన్నడలో ఎలా మాట్లాడతారు? అదే అబ్జెక్షనబుల్. ఓకే. ఖచ్చితంగా. కాబట్టి రిషబ్ శెట్టి గారు ఒక వీడియో రిలీజ్ చేయమనండి. ఆ తర్వాత ఇక్కడ సినిమా రిలీజ్ చేసుకోమని. మేడం, మీరే గత ఒక సందర్భంలో చెప్పారు, మన స్టూడియోలోనే మనలో చైతన్యం రావాలి తెలుగు వాళ్ళలో అని చెప్పేసి ఒక సందర్భంలో. అది ఎప్పుడు అంటే కర్ణాటకలో మన తెలుగు పోస్టర్లు ఉన్నప్పుడు వాళ్ళు చించేయడం జరిగింది. సో వాళ్ళు చేసింది కరెక్టే. మన భాష మీద మనం ప్రేమ పెంచుకోవాలి, మనలో చైతన్యం రావాలి. ఇప్పుడు అది కనిపిస్తుందా మేడం? మీరు అన్న చైతన్యం వచ్చినట్టేనా ఈ బాయ్కట్ ట్రెండింగ్ ఖచ్చితంగా వస్తోందని అర్థం. వచ్చింది అని పూర్తిగా చెప్పను నేను. మొదలైంది, ఇది ఉధృతం అవ్వాలి. భాష తర్వాత ఏదైనా అండి. భాష లేకపోతే మనిషి లేడు. భాష సంస్కృతులు రెండూ కూడా ఇంటర్లింక్డ్. కాబట్టి మన భాషని మన సంస్కృతిని మనం పరిరక్షించుకున్నాకే మిగిలిన భాషల్ని గౌరవించాలి, మిగిలిన సంస్కృతుల్ని గౌరవించాలి. కానీ మంది మర్చిపోకూడదు. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.